అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమశివాయ. శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం పాలకొల్లు శ్రీ స్వామివారి ఆలయంలో జరుగుతున్న కార్తీక మాస ఉత్సవముల సందర్భంగా ఈ రెండో సోమవారం అవటం వలన అధిక సంఖ్యలో ఉదయం 3 గంటల నుంచి కూడా భక్తులు వచ్చి శ్రీ స్వామివారికి అభిషేకములు, దర్శనములు వగైరా పూజలన్నీ కూడా చేసుకోవడం జరుగుతున్నది. వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు మా పై అధికారుల యొక్క సూచనల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్స్, ఉచిత క్యూ లైన్స్ మరియు ప్రత్యేక దర్శనం, అలాగే అభిషేకములకు అలాగే అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయి ఉన్నవి. క్యూ లైన్స్ లో చిన్నపిల్లలకి, పెద్దలకి పాలు మరియు మంచినీళ్లు సప్లై, అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు అన్నప్రసాదం వగైరాలు, సలువు పందిర్లు, అలాగే వివిధ డిపార్ట్మెంట్ల వారి యొక్క సహాయ సహకారాలతో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు సుమారుగా 30,000 నుంచి 40,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఇప్పటి వరకు కూడా 3,000 నుంచి 4,000 మంది భక్తులు ఇచ్చేసి ఉన్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు, మున్సిపాలిటీ శానిటేషన్ వగైరా అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమంలో భక్తులకి సహాయ సహకారాలు అందిస్తూ జరుగుతున్నది. అలాగే సలువు పందులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే టాయిలెట్స్, ఇతర సౌకర్యాలన్నీ కూడా పూర్తి చేసి ఉన్నాం. ఓం నమ శివాయ. మా క్షీరారామలింగేశ్వరాయ నమః. పంచారామ క్షేత్రం ఒకటైన పాలకొల్లులో ఈ రోజు కార్తీక సోమవారం, రెండో సోమవారం మహావైభవతంగా భక్తులందరూ తరలిస్తున్నారు. అలాగే ఈ రోజున స్వామివారికి తెల్లవారుజాము 3:30కే స్వామివారికి దివ్య దర్శనం కూడా కల్పించారు దేవస్థానం వారు. ఈ రోజు ఉదయం నుంచి స్వామివారికి ఏకాశుద్రాభిషేకాలు, అలాగే పాశుపదాభిషేకాలు, ఇటువంటి ఇత్యాది కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి. అలాగే రుద్రహోమం కూడా ఈ రోజున ప్రత్యేకంగా రుద్రహోమం జరుగుతోంది. ఎందుకంటే మొన్నే మనకి తుఫాను, ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలన్నీ వచ్చాయి కనుక ఈ దేవస్థానం వారు అటువంటి ఏవి కాకుండా ఉండాలని చెప్పి అందరూ కూడా సుఖ సంతోషం ఉండాలని భక్తులందరూ కూడా లైన్లో వచ్చి తోసుకోకుండా స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి దేవస్థానం వారు కూడా చెబుతున్నారు. అలాగే స్వామివారి యొక్క అమరారామం, కొమరారామం, ద్రాక్షారామం, భీమారామం, శిరోభాగం, క్షీరారామం స్వామివారు ఈ స్వామివారి దర్శనం చేసుకుంటే పంచారామ క్షేత్ర దర్శనం కలుగుతుంది. ఎందుకంటే ఈ శిరోభాగం సర్వేంద్రియానం నయనం ప్రధానం, అన్నింటిలో కూడా శిరస్సు ప్రధానంట. అలాగే స్వామివారికి శిరస్సు పంచారామ క్షేత్రం పాలకొల్లు, అలాగే సామర్లకోట బాహుభాగం, అలాగే ద్రాక్షారం పాదభాగం అయ్యా, అలాగే భీమవరం ఉదర భాగం, అంటే స్వామివారు ఉదరంగా లావుగా ఉంటాడు మాట ఆయన. ఉదర భాగం పాద భాగాలన్నీ కూడా అమరావతి ద్రాక్షారం కనుక భీమవరంలో కూడా పౌర్ణానికి అమావాస్యకి పౌర్ణానికి తెల్లగా మారుతుంది, అమావాస్యకి స్వామివారికి నలుపు రంగుతో ఉంటాట స్వామివారు. కనుక క్షీరారామం తెల్లగా ఉంటాడు క్షీరారామం కాబట్టి రాములే ప్రతిష్ఠ చేశారు కనుక ఇది క్షీరారామం అని చెప్పి పేరు వచ్చింది. కనుక అందరూ కూడా దర్శనం తీసుకోవాల్సిన కోరుచున్నాము. అలాగే రాత్రి 9 వరకు కూడా స్వామివారి దర్శనం చేసుకుంటారు. వేళ ఇంచుమించుగా 200 బస్సులు వస్తాయని చెప్పి మనకు ఆర్టీసీ వారు కూడా తెలియపరిచారు. కనుక అందరూ కూడా దర్శనం చేసుకుని తొక్కులాసలాడ లేకుండా నిన్న మొన్న మనం టీవీలో వాటిలో విన్నాం. అందరూ చాలా బాధ కలుగుతుంది. అలా అందరూ తోసుకోకుండా అలాగే కమిటీ వారు చెప్పిన పద్ధతులు పాటించండి. దేవస్థానం వారికి, పోలీసు వారికి అందరూ కూడా సహకరించవలసిన కోరుచున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.